హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ పరమేశ్వరాచార్య. ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. కొత్త ఫోన్ కొన్న వెంటనే ఈ 6 పనులు తప్పకుండా చేయండి. ముచ్చటపడి కొత్త ఫోన్ కొన్నంత మాత్రాన సరిపోదు. కొన్న వెంటనే ప్రధానంగా కొన్ని విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం బ్యాకప్. మీ ఫోన్ సెట్టింగ్స్, కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్లు, యాప్స్ లిస్ట్ వంటివన్నీ ఆటోమేటిక్గా బ్యాకప్ అయ్యేలా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. సహజంగా ఆండ్రాయిడ్ ఫోన్ మొదటిసారి స్విచ్ ఆన్ చేసి సెటప్ చేసే సమయంలో గూగుల్ అకౌంట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. చాలామంది దీని గురించి అర్థం కాక వదిలేస్తుంటారు. అయితే ఖచ్చితంగా బ్యాకప్ ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ఎప్పుడైనా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమైన డేటా మళ్ళీ వెనక్కి సులభంగా తీసుకురావడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా అవసరం కూడా. రెండవ విషయం, పాస్వర్డ్ మేనేజర్. ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పాస్వర్డ్లను సపోర్ట్ చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న ఫోన్లో లాస్ట్ పాస్ వంటి ఏదైనా పాస్వర్డ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పాస్వర్డ్లు ఆటో ఫిల్ చేసుకోవడం కోసం, అలాగే అవసరమైనప్పుడు కొత్త పాస్వర్డ్లు సృష్టించుకోవడం కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మూడవ విషయం, మీ మొబైల్లో కొత్త ఫీచర్లు పరిశీలించండి. సహజంగా ప్రతి కొత్త ఫోన్లోనూ అనేక రకాల సరికొత్త సదుపాయాలు పొందుపరచబడి ఉంటాయి. చాలామంది వీటిని పట్టించుకోరు. అవేంటో తెలుసుకుని వాటిని ఒక దాని తర్వాత మరొకటి స్వయంగా పరిశీలిస్తూ పోతే వాటిలో మీకు ఉపయోగపడేవి చాలా ఉంటాయి. మీరు వీటిని వాడుకుంటే ఫోన్ ద్వారా ఖచ్చితంగా పూర్తిస్థాయి ప్రయోజనం పొందవచ్చు. వీటి ద్వారా మీకు గందరగోళం తప్పుతుంది. మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నాలుగవ విషయం, మీ మొబైల్లో యాంటీవైరస్ వేయకండి. చాలా మంది కంప్యూటర్లో వాడినట్లు ఫోన్ కొన్న వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదో ఒక యాంటీవైరస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రత్యేకంగా యాంటీవైరస్ అవసరం లేదు. గూగుల్ సంస్థ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ వంటి అనేక శక్తివంతమైన ఆప్షన్లను గూగుల్ ప్లే సర్వీసెస్లో భాగంగా మన ఫోన్కి అందిస్తూ ఉంటుంది. అంతకు మించి ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఇలా థర్డ్ పార్టీ యాంటీవైరస్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ స్లో అవుతుంది కూడా. మీ ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. మొబైల్ స్లో అయ్యి కొంతకాలానికి హ్యాంగ్ అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రమాదకరమే. ఐదవ విషయమేంటంటే, మరీ ఎక్కువ యాప్స్ వేయడం. కొత్త ఫోన్ కొనుగోలు చేసిన మోజులో అనేక మంది వెనక ముందు ఆలోచించకుండా కనిపించిన ప్రతి అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల పరోక్షంగా ఫోన్ స్లో అవుతుంది. అందుకే మీకు బాగా అవసరమైన, మీరు రెగ్యులర్గా ఉపయోగించే ముఖ్యమైన అప్లికేషన్లు మాత్రమే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మిగిలిన వాటికి దూరంగా ఉండండి. ఇక చివరి అంశం ఏంటంటే, హోమ్ స్క్రీన్ సెట్ చేసుకోవడం. మీరు తరచుగా వాడే అప్లికేషన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా హోమ్ స్క్రీన్లో ఐకాన్లుగా అమర్చుకోండి. ఒకవేళ మీకు కావలసిన అప్లికేషన్లను పెద్ద మొత్తంలో ఉంటే, హోమ్ స్క్రీన్లో ఫోల్డర్లు క్రియేట్ చేసుకుని అందులో కావలసిన అన్ని యాప్స్కి సంబంధించిన ఐకాన్లు అమర్చుకోండి. అలాగే కొన్ని రకాల అప్లికేషన్స్ విజెట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు వాతావరణానికి సంబంధించిన విజెట్స్ లాంటివి. మీ అవసరాన్ని బట్టి ఇలాంటి వాటిని కూడా హోమ్ స్క్రీన్లో అమర్చుకోండి. ఈ 6 విషయాలను ఫాలో అయ్యి మీ ఫోనును మీకు నచ్చిన విధంగా, మీకు ఎంతో ఉపయోగపడేలా వాడుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.